కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతిపిత ఎట్లయితాడు కేసీఆర్, ఎవరికి జాతిపిత, ఏ జాతికి జాతిపిత అని కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? యావత్ తెలంగాణకు జాతిపిత ఒకటి. రెండోది, కేసీఆర్ గారు నన్ను జాతిపిత అనుమని ఎవరికి చెప్పలేదు. మహాత్మా గాంధీ నన్ను జాతిపిత అనుమని ఎవరికి చెప్పలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నన్ను సూపర్ స్టార్ అనుమని చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా మెగాస్టార్ అనుమని చెప్పలేదు. ఈ జాతిపితలు, తెలంగాణ బాపు, ఇవన్నీ ప్రజల హృదయాల నుంచి వచ్చి మెజారిటీ ప్రజలు తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ తెలంగాణ బాపు జాతిపిత అంటే మీకేం ఇబ్బంది? మీరు ఇంకా మీరు బూతు పిత కావాలన్నా ఇంకో పిత కావాలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. మీరు పాలన బాగా చేయండి, ప్రజలను మెప్పించి మీరు కూడా తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా మీరు కూడా కీర్తి సంపాదించుకోండి. కానీ వేరే వాళ్ళను మీరు అనడం తప్పు కాదు కదా. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు మెజారిటీ పబ్లిక్ జాతిపిత అన్నప్పుడు జాతిపితే. కేసీఆర్ నన్ను జాతిపిత అనుమని కేసీఆర్ గారు ఎక్కడ అన్నారా? మహాత్మా గాంధీ అన్నారా? ప్రజల నుంచి వస్తుంది, ప్రజల హృదయాల నుంచి వస్తుంది. కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల హృదయాల్లో ఉన్నారు కాబట్టి అందుకే తెలంగాణ బాబు జాతిపిత కేసీఆర్ అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది మేమే, బీఆర్ఎస్ పని అయిపోయిందని కూడా కొన్ని వాదనలు, ఆరోపణలు, మాటలు వినిపిస్తున్నాయి. బాగా సాధించారు. మీరు అన్ని డిపార్ట్మెంట్లు అడ్డం పెట్టుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని మీరు చేసినది యావత్ ప్రజానీకం, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తాం. మీరు ఏ విధంగా ఎన్ని కుట్రలు పన్నినా, ఏది చేసినా అంతిమ లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో మీ మీద ఏముందో తెలుసు. ఏదో దింపుడుగల ఆశంతో ప్రజలు మీరు అన్ని వ్యవస్థలను వాడి ఆ మాత్రం 50-60% మాత్రమే వచ్చారు. అన్ని ఉల్టా పల్టా మాటలు, ఉల్టా పల్టా కేసులు తప్ప ఎక్కడ క్లారిటీ లేదు. అంటే మీరు సాధించినటువంటి విజయాల వెనుక కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల వెనుక కానీ, ఇది ఏది చూసినా కూడా రాబోయే రోజుల్లో మరీ మేమే ఒక 10 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి. 10 కాకపోతే 20 సంవత్సరాలు ఉండమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కొట్లాడి సాధించి తెలంగాణ తీసుకొచ్చినాం. కేసీఆర్ గారు తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చిండు తెలంగాణ కేసీఆర్ గారు. మాకు అంతిమ లక్ష్యం, మా ప్రేమ, మా ఆప్యాయత, మా అనురాగము. ఇంట్లో చాలామంది ఉద్యమకారులు, చాలామంది తెలంగాణ వస్తే మనకి ఇది వస్తుంది, తెలంగాణ వస్తే మనకు లాభం జరుగుతుంది అని 6 దశాబ్దాల నుంచి కలగన్న వాళ్ళు అందరు ఉన్నారు. మేము 10 సంవత్సరాలు సుపరిపాలన చేశాం. ప్రజలకు మంచి జరిగింది. ప్రజల కళ్ళలో ఆనందం చూసాం. ప్రజల పొలాల్లో పంటలను చూసాం. భారతదేశంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్, తెలంగాణ బాబు జాతిపిత కేసీఆర్ గారు. మీరు అంతకంటే మంచిగా చేసి మీరు 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా మాకు సంతోషం. మాకు అధికారం మాకు అవసరం లేదు. మా ప్రజల సంతోషం, మా ప్రజలకు లాభం జరగడం, మా ప్రజలు బాగుండడం, తెలంగాణ రాష్ట్రం బాగుండడం. దానికి ఎక్కడ మీరు గండి కొట్టినా మీకు మేము గండి కొడతాం, ప్రజలతోటి గండి కొట్టిస్తాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మా అధినాయకత్వం ఆల్రెడీ చెప్పింది, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక లొటపీసి కేసు. ముఖ్యమంత్రి గారు అభద్రతతోటి, వారి దగ్గరే ముఖ్యమంత్రి, వారి దగ్గరే హోంమంత్రి, వారి దగ్గరే మున్సిపల్ మంత్రి. వారు ఏంటంటే పగ ప్రతీకారం తీసుకోవడానికి హోంమంత్రితో శాఖ వారి దగ్గర పెట్టుకొని మా మీద, మా పార్టీ అధినాయకత్వం మీద ప్రయోగం చేస్తున్నారు. ఎలక్షన్లో కూడా ప్రయోగం చేస్తున్నారు. దానికి వేరే మంత్రి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే వారికి అభద్రతా మంత్రం. ఆ మంత్రి ఎక్కడ లీడ్ చేస్తాడో, ఆ మంత్రి ఎక్కడ ప్రెజర్ పెడతాడో ముఖ్యమంత్రి అని చెప్తాడో, అందుకోసం వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ అయితే లంగకు భయం, దొంగకు భయం, వేరే వానికి భయం, మంచోనికి ఏం భయం? ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ 1863 ప్రకారం ఆల్రెడీ ఉన్నది. రాజుల కాలం నుంచి వెనకటి నుంచి గూఢాచార వ్యవస్థ ఉంటుంది. అలాంటిదే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ. ఫోన్ ట్యాపింగ్ చేసిండా, వాడు టూపింగ్ చేసిండా, పైసలు ఇచ్చి తెచ్చిండా, లేకపోతే పాత దొంగలం పట్టుకున్నాడా, ఇన్ఫార్లం పట్టుకున్నాడా, మాకేం సంబంధం? గవర్నమెంట్కి కావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలా. అప్పుడు డిపార్ట్మెంట్లో డీజీపీ ఎవరున్నారు, అప్పుడు స్పెషల్ ఎస్బీ ఎవరున్నారు, అప్పుడు స్పెషల్ విజిలెన్స్లో, ఇంటెలిజెన్స్లో వారెవరున్నారు? పైస్థానున్న అధికారులను అందరి తర్వాత కదా పొలిటికల్ లీడర్కి సంబంధించింది. కేసీఆర్ గారికి కావాల్సింది అప్పుడు ఏంది? కేసీఆర్ వాంట్స్ రిపోర్ట్. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా చేసిండ్రో మనకేం సంబంధం, మాకేం అవసరం? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో
గుళ్ళల్లో పూజలు జరుగుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎందుకు ఇంత ఎత్తున గుళ్ళల్లో పూజలు జరిపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఆయన మా నాయకుడు, మా జాతి కోసం, తెలంగాణ యావత్ జాతి కోసం, యావత్ జాతి కోరిక కోసం మేము సెకండరీ బతుకులుగా బతుకుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ గారు పుట్టినప్పుడు హైదరాబాద్ స్టేట్లో పుట్టారు. వారు నడిచే వరకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. వారు 3 పదవులను ఒకటే రోజు రాజీనామా చేసి గుప్పెడు మందితోటి ఉద్యమం స్థాపించిన వ్యక్తి కేసీఆర్ గారు. 2001లో ఉద్యమం స్థాపించి 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్. వచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి మా నాయకుడు బాగుండాలా, మా నాయకుడు ఆరోగ్యం బాగుండాలా, వారు నిండు 100 ఏళ్ళు ఉండాలా, ఈ రాష్ట్రానికి వారు ఇంకా సేవలు అందించాలా. వారితోటి మా జాతి, యావత్ తెలంగాణ జాతి, ఒక జాతి అంటే ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతము కాదు, యావత్ జాతిని ఏకోముఖంగా చేసి తీసుకొచ్చిన నాయకుడు. కాబట్టి వారి అందు ప్రేమతోటి గుళ్ళ పూజలు, మసీదుల ప్రార్థనలు, క్రిస్టియన్లు మైనార్ చర్చిలలో ప్రార్థనలు జరుగుతాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే, వాళ్ళు దొందే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కనుక అయితే మాకు ఇప్పటి వరకు ఎందుకు భారతరత్న ఇయ్యలేదు కేసీఆర్ గారికి? తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచంలో శాంతియుత వృద్ధంగా 60 సంవత్సరాల కోరికగా 6 దశాబ్దాల కోరిక నెరవేర్చిన నాయకుడు, ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఇబ్బంది పెట్టకుండా చేసిన నాయకుడు, బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ముందుండించి నడిపించిన నాయకుడు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, నెల్సన్ మండేలను ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొచ్చిన నాయకుడు. అటువంటి నాయకునికి ఈ భారతదేశం భారతరత్న ఇచ్చింది నెల్సన్ మండేలకు. ఎందుకు కేసీఆర్ గారి గురించి ఇప్పటివరకు అధ్యయనం చేయలేదు? ఎందుకు ఇయ్యలేదు? బీఆర్ఎస్ బీజేపీ అయితే మాకు 100% ఇప్పటివరకు మా ప్రపోజల్ పోయేది కదా. సీఎం రేవంత్ రెడ్డి బడే మియా ఛోటే మియా అని కూడా ఒక మాట ప్రెస్ మీట్ లో అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి మాటలు అంటున్నారు. ఏ మాటకు వారు కట్టుబడి ఉన్నారు? ఎక్కడ వారు ప్రమాణం చేసిన బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా 6 గ్యారెంటీలు 420 హామీలు ఎక్కడ నెరవేర్చిండ్రు? ఎక్కడ గురుమూర్తి, ఎక్కడ మేడారం సమ్మక్క, ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఎక్కడ వేములవాడ రాజేశ్వర స్వామి, రకరకాల దేవుల మీద ప్రమాణం చేసి రైతులకు ఎక్కడ రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? సీఎం గారిని మేము ఏ విధంగా నమ్మాలా? ఏ మాటలు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? బీజేపీని బడే మియా అంటున్నాడు, ఇక్కడ స్టేట్ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఛోటే మియా అంటున్నాడు. ఏదైనా అంటాడు. ఇప్పుడు నాలుక ఆయనది, నోరు ఆయనది అనడానికి ఏమున్నది? తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన అంత పెద్ద మహానుభావుడు, తెలంగాణ బాపు, జాతిపిత కేసీఆర్ గారినే రారాపోరా అంటున్నారు. కేసీఆర్ గారిని ఆ విధంగా అవాకులు చివాకులు పలుకుతున్న వ్యక్తికి ఏమైనా మాట్లాడవచ్చు. కేసీఆర్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక మాట అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అది వచ్చి ముఖం మీద నెత్తి మీద పడుతుందని మేము చెప్తున్నాం. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి ఎన్నికల్లో ప్రతి ప్రజాస్వామ్యం పరంగా జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు డిపార్ట్మెంట్లను జంపింగ్లు చేసుకుంటాను, మా నాయకులను, మా కార్యకర్తలను అరెస్ట్ చేసుకుంటాను, ప్రజలను ప్రభావాలకు పెట్టకుండా స్వచ్ఛందంగా ఎలక్షన్ కనుక జరిపిస్తే బ్రహ్మాండంగా మేము గెలుస్తాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మేము గెలుస్తాం. 100% రాబోయే ప్రభుత్వం మాది. రాబోయే ప్రభుత్వంతో ప్రజలకు న్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు న్యాయం జరుగుతుంది, ఈ హైదరాబాద్ బాగుపడుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.